నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ పైన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మే మరియు జూన్ నెలల్లో కువైట్ ఎయిర్వేస్ వరుసగా విమానాలను రద్దు చేయడం పైన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు భారీ ధరలకు ఇతర విమాన టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. వేసవి సెలవుల దృష్ట్యా విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడంతో చివరి నిమిషంలో రీబుకింగ్ చేసుకోవడం భారంగా మారిందని చెప్పేసి బాధితులు వాపోతూ ఉన్నారు. విమానాల రద్దు ప్రభావం కేవలం ప్రయాణంపైనే కాకుండా ఇతరత్ర ఆర్థిక నష్టాలకు కూడా దారితీస్తూ ఉంది. హోటల్ బుకింగ్లు రద్దు కావడం, ముఖ్యమైన అపాయింట్మెంట్లు మిస్ అవ్వడం, కనెక్టింగ్ విమానాలను అందుకోలేకపోవడం వంటి సమస్యలతో ప్రయాణికులు సతమతమవుతూ ఉన్నారు. రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో సీట్ల లభ్యత తక్కువగా ఉండడంతో గత్యంతరం లేక ఎక్కువ ధరలకు టికెట్లు కొనడం లేదా సుదీర్ఘ ప్రయాణ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. అలాగే కువైట్లో గగనతలం మూసివేత కారణంగా రద్దయిన విమానాలకు సంబంధించి రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రయాణికులకు ఇప్పటి వరకు డబ్బు అందలేదు. నెల రోజులు గడిచిన రీఫండ్ ప్రక్రియ పూర్తి కాకపోవడం, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు సరిగ్గా స్పందించకపోవడం పైన ప్రయాణికులు మండిపడుతూ ఉన్నారు. విమాన సంస్థలు తమ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచాలి, రీఫండ్ పాలసీలను మరింత సులభతరం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రాంతీయంగా మారుతూ ఉన్న ప్రయాణ డిమాండ్, ఆకస్మిక షెడ్యూళ్ల మార్పుల వల్ల ఇటువంటి అంతరాయాలు కలుగుతూ ఉన్నాయని చెప్పి పరిశ్రమ నిపుణులైతే పేర్కొంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కువైట్ ఎయిర్వేస్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే టికెట్లు వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటే కానీ చివరి నిమిషంలో మీ యొక్క విమానం రద్దయిందని చెప్పేసి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అలాగే రీఫండ్ అడిగితే కానీ నెల రోజులు గడిచినా సరే కానీ ఒక్క మియాఫిల్స్ కూడా ప్రయాణికులకు కువైట్ ఎయిర్వేస్ రీఫండ్ చేయలేదు. మరి మీరు ఎవరైనా టికెట్ బుక్ చేసుకొని ఉంటే కువైట్ ఎయిర్వేస్లో ఇలా జరిగిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.